హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోస పిండితో పుదీనా రైస్ చేశాను. దానితో దోశ వేస్తున్నాను. ఒకసారి చూడండి, చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఆల్రెడీ ఒకటి తిని చూశాను. ఇప్పుడు రెండో దోశ వేస్తున్నాను. వేసి తినండి, చాలా బాగుంటుంది. దోశ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి పుదీనా రైసు టిఫిన్ బాక్స్ కోసం పిల్లలకి చేశాను. ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దోశ వేసుకున్నాక ఈ పుదీనా రైస్ అయితే ఉందో అది దోశ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పప్పుల పొడి కొట్టుకుంటాం కదా, ఆ పప్పుల పొడిని కూడా దీని మీద వేసుకుందాము. పప్పుల పొడి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకుందాము. కాలిందో లేదు చూసుకొని. కాలింది బాగా. దోశ అయితే బాగా కాలింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, దోశ అయితే ప్లేట్లోకి వేసేసుకున్నాను. దోశని ఒక్కసారి ట్రై చేద్దాం. చాలా బాగుంది. తుంచి చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉందో. దీన్ని కొంచెం కారంలో, పప్పుల పొడిలో కానీ మునగాకు పొడి కానీ ఈ రెండు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అచ్చం బిర్యానీ దోశ ఎలా ఉందో అలా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.